కష్టం వస్తే అది నీకొచ్చినట్టు నీవేం చేస్తూ ఉండాలో తెలుసా? నీవు అలాగ ఆదరిస్తూ, అలాగ కలుపుకొని, అలా పలకరించి, అలా పరామర్శించి దేవుని సంఘములో నీవు జీవిస్తే నీ ద్వారా సంఘం కట్టబడాలి, కానీ నీ ద్వారా సంఘము దేవుని బిడ్డల ఇరుకును పడిపోకూడదు. అందరూ ఒకసారి గట్టిగా ఆమేనండి. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదామా? ఐక్యత కావాలి సంఘానికి. అందరూ చెప్పండి, ఏం కావాలి అంటే ఏక మనసు ఉండాలి, ఏక భావం ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి, ఒకే ఆలోచన ఉండాలి, ఒకే నడక ఉండాలి. అందరూ అలాగుండాలి. స్తోత్రం. సైలెంట్ అయిపోయారు, గట్టిగా చెప్పండి స్తోత్రం. అలాంటి మనసు దేవుడు ప్రతి ఒక్కరికి మీకు అనుగ్రహించును గాక.